పరిశుద్ధుడు అయిన దేవ, మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నీ గొప్పదైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాల సమయం మందు పాప బర్త్డే కోసం తండ్రి, ఈ రాత్రి కాల సమయం మందు తండ్రి నేను ఆరాధించడానికి, నీ మాటలు ధ్యానించడానికి తండ్రి ఇచ్చిన ఈ గొప్పదైన అవకాశం బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. చేరు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి దేవా. మాకు కావలసిన ఒక ఆహారము తండ్రి, అక్షయమైన ఆహారముకు దయచేయండి తండ్రిగా. మీరే సమయోచిత జ్ఞానాన్ని దయచేసి ముందున్న సమయం అంతా నీ అరిచేతుల్లో చెప్పుకోమని తండ్రి మమ్మల్ని నీ చేతుల్లో సమర్పించుకుంటూ చేరి వచ్చే ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ఘనత మహిమ ప్రభావం మీకు ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వచ్చిన ప్రార్థన సమర్పించి వేడుకొని ఉన్నాం మా కన్న తండ్రి, ఆమేన్. చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న, ఎవరు నిన్ను పంపారి లోకాన, చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న. నవ్వుతూ నా వడిలోన మరువకు నీ మదిలోన, నవ్వుతూ నా వడిలోన మరువకు నీ మదిలోన. నిన్ను పంపారి లోకాన, చెబుతా నీకు వింటా చిన్ని నాన్న. తన చేతులతోన ఈ అమ్మ గర్భాన, పరలోకపు నాన్న నిన్ను చేసిన దాయన, తన చేతులతోన ఈ అమ్మ గర్భాన. ఎవరు నిన్ను పంపారి లోకాన, చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న. ఎవరు నిన్ను పంపారి లోకాన, చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న.
ప్రార్థించు ఎన్నడు మానకు. నాన్నగా నేను నీకు చెబుతాను పారిపోకు. నాన్నగా నేను నీకు చెబుతాను పారిపోకు. పరలోకపు నాన్న నీ ఆత్మకు నాన్న దేవుడు ఆయన నిన్ను చెప్పినదాయన. పరలోకపు నాన్న నీ ఆత్మకు నాన్న దేవుడు ఆయన నిన్ను పంపినదాయన. ఎవ్వరు నిన్ను పంపారిలోగాన చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న. ఎవ్వరు నిన్ను పంపారిలోగాన చెబుతా నీకు వింటావా చిన్ని నాన్న. తండ్రి మాట మీరితే హద్దు నీవు దాటితే మాట నీవు వినకుంటే కష్టము తప్పదురా. తప్పు చేసి ధైర్యంగా ఒప్పుకోక నిలబడితే వేషధారివై శిక్షకు నీవు పాత్రుడవవుతావు. బాలుడిగా ప్రభు యేసు సత్యమునే పలికెనెప్పుడు. బాలుడిగా ప్రభు యేసు సత్యమే పలికెనెప్పుడు. నీ మాదిరి ఆయన నీ గురువే ఆయన నీ రక్షకుడాయన లేరెవ్వరు లోకాన. నీ మాదిరి ఆయన నీ గురువే ఆయన నీ రక్షకుడాయన లేరెవ్వరు లోకాన. ఎవ్వరు నిన్ను పంపారిలోగాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న. ఎవ్వరు నిన్ను పంపారిలోగాన చెబుతా నీవు వింటావా చిన్ని నాన్న. నవ్వుతూ నా వడిలోన మరువకు నీ మదిలోన. నవ్వుతూ నా వడిలోన మరువకు నీ
నిండినావు. నా కన్నీరు ఈ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువై నా చెంత నీవై ఉండినావు. నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయా, ఏ రీతి పాడనయా. నీవే నా మార్గము, నీవే నా జీవము, నీవే నా గమ్యము, నీవే నా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడద దేవా. అందరూ లేచి నిలుచుకొని ప్రార్థించుకుందాం. మంచి సమయానికి మనం వచ్చాం. దేవుడు మనతో మాట్లాడే విధముగా సహోదరుని మరణపరుచుకొని సూటిగా మనతో మాట్లాడి మనల్ని హెచ్చరించి గద్దించి తన మాటలను మనకు అర్థమయ్యే విధముగా బోధించే విధముగా దేవుడు మాట్లాడినట్లుగా మనం అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మా కన్న తండ్రి, ఘనమైన మహోన్నతమైన సర్వోన్నతమైన మమ్మలకు
కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ మంచి అవకాశాన్ని మాకు ఇచ్చి తండ్రి, ఈ సాయంకాల సమయంలో తండ్రి బిడ్డ యొక్క బర్త్డే సందర్భముగా ఈ మాటలను తెలుసుకోవడానికి, తండ్రి ఈ మాటలను ఆలోచించడానికి, మా బ్రదర్కులు మరింత చక్కపరచుకోవడానికి మీరే మాతో మాట్లాడండి. ఇంతవరకు పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందారని నమ్ముచున్నాము. ముందున్నటువంటి సమయంలో కూడా తండ్రి నీ చిత్త ప్రకారముగా నీ మహిమ కొరకై వాడుకున్నట్లుగా మమ్మల్ని మేము సజీవ యాగముగా నీ పాద సన్నిధిలో సమర్పించుకున్నట్లుగా మీరే సహాయం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని శయాన్ని అతి పరిశుద్ధమైన నామమున చిన్న ప్రార్థన సమర్పించుకొని వేడుకొని పొంది నామం నమ్ముచున్నాము కన్న తండ్రి. వచ్చి సహోదరి గారు వచ్చి వాక్య భాగాన్ని వివరిస్తారు. మనమందరూ శ్రద్ధాసక్తులతో భయభక్తులతో దేవుని మాటలు వినాలని, విని గ్రహించాలని ప్రేమపూర్వకంగా మనం చేసుకుంటున్నాం. చేరి వచ్చిన నా ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజు కనుక మనము ఒక కార్యక్రమం బట్టి ఈ యొక్క కూడికను ఉంచుకున్నాం కనుక మనం ప్రార్థించుకొని దేవుని మాటలు, కొన్ని మాటలు, పుట్టినరోజు అనగా ఆయన మనకు పిల్లల్ని ఎందుకు ఇస్తున్నాడు, ఆ గర్భఫలం ఏంటి, ఆ గర్భఫలం వెనుకున్న అసలైన రహస్యాలు ఏంటి, అసలైన నిజమేంటి, సత్యమేంటి అనేది మనం ఈరోజు నేర్చుకొని కళ్ళు మూసుకొని ప్రార్థించుకొని దేవుని సహాయాన్ని కోరుతూ మనము వాక్య భాగాన్ని నేర్చుకుందామండి. కళ్ళు మూసుకొని ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతిశ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఇంతవరకు కనుపాపుగా తండ్రి మమ్మల్ని అందరినీ కాచి తండ్రి ఈరోజు ప్రత్యేకంగా ఆ పాప బర్త్డే అని కాదు కానీ తండ్రి, ఆ పాప ద్వారా ఇంకా ఎంతో మందిని ప్రభావ మీ కనుపాప వల్ల తండ్రి కాచి కాపాడుతూ తండ్రి వారి పుట్టినరోజులు వాళ్ళు చేసుకుంటున్నారంటే అది మీ దయ, మీ కృప గనుక తండ్రి మొదట మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రతి ఒక్కరు ఉండున్నట్లుగా సహాయం చేయండి ప్రభువ. వారి యొక్క పుట్టుక పరమార్థాన్ని తెలుసుకోలేక ఎంతో మంది నశించిపోతున్నారు ప్రభువ. కేవలం ఏదో ఒక రీతిగా నేను తల్లిదండ్రికి పుట్టేశాను అన్నట్టుగా తండ్రి ధీమాగా తండ్రి చాలా మంది బ్రతుకుతున్నారు గనక, కానీ ప్రభువ ఆ పుట్టుక వెనుకున్న పరమార్థాన్ని, అసలు మీరు ఎందుకు పుట్టించారు, ఈ భూమి మీద మేమే ఎందుకు జంతువుల కన్నా ప్రతి ఒక్క దానికన్నా శ్రేష్ఠులు అనేది తండ్రి చాలా మంది ఆలోచించలేకపోతున్నారు గనక ఈరోజు మాకిచ్చిన తండ్రి మీ యొక్క వాక్యమును బట్టి మేము నేర్చుకున్నటకు మాకు సహాయము చేయండి ప్రభువా. మేము బైబిల్లో లోతుల్లోకి ఇంకా వెళ్ళి తండ్రి మా పుట్టుకల పరమార్థాన్ని తండ్రి తెలుసుకొని మా తండ్రి నిలబడి మీ దీనదాసురాలు మాట్లాడుచు ఉండగా మీ పరిశుద్ధాత్మ యొక్క మెండైన సహాయాన్నిచ్చి మమ్మల్ని అందరినీ నడిపించి తండ్రి ఏదైతే నన్ను మరుగు చేసి మీరే ముందుండి మాట్లాడమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన మనలో మిక్కిలి వినయంతో సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ రోజున కూడా ఒక ఆ పాప పుట్టినరోజు సందర్భంగా బర్త్డే అని కాదు కానీ బర్త్డే ద్వారా కొంతమంది దేవుని మాటలు వింటారు అనే ఒక ఆశతో ఈ కూడికని ఏర్పాటు చేసామండి. కనుక బర్త్డే అనగానే కేక్ ఎప్పుడు కట్ చేస్తారో ఎప్పుడు తినేద్దాం అన్నట్టుగా ఏ ఒక్కరు ఉండకూడదండి. దానికంటే శ్రేష్టమైనది దేవుని వాక్యం మనకి ఇచ్చాడు. ఈ రోజున మనం తెలుసుకుంటున్నామంటే చాలా ధన్యులు మనం. మన శరీరానికి పెట్టే ఆహారము కన్నా మన ఆత్మకు ఎంత ఆహారము, వాక్యం అనే ఆహారాన్ని మనం పెడుతూ ఉంటే దానికంటే బలంగా ఉండాలి మన ఆత్మ. కనుక మనము కొంతసేపటి త్వరగా ముగిస్తానండి నేను. కొద్దిసేపటి మనము బైబిల్ గ్రంథంలో దేవుడు పుట్టుక పరమార్థాన్ని గురించి, అసలు పిల్లలు ఎందుకు దేవుడిచ్చి బహుమానము మన పిల్లలు, కానీ ఆ పిల్లల్ని చాలా మంది సరిగ్గా చూసుకోలేక సరిగ్గా పట్టించుకోక పిల్లలు చాలా మంది చెడిపోయే స్థితిలో మనం ఉన్నాం. అలాంటి జనరేషన్లో మనం వచ్చాం. ఒకనాడు ఇంట్లో టీవీ ఉంటేనే భయపడే
భయపడేవాళ్ళు. కానీ ఈ రోజున ప్రతి ఒక్క చిన్న పాప చేతిలో కానీ చిన్న బాబు చేతిలో కానీ ఏముంటుందండి? ఫోన్ ఉంటుంది. అంటే టీవీ ఉంటేనే భయపడుతున్న టైం నుండి రోజుల నుండి ఎక్కడికి వచ్చాం మనము? మన దగ్గరకు, మన చేతుల్లోనే, మన జోబుల్లోనే, ఎప్పుడు మన దగ్గరే మన చేతుల్లోనే పెట్టుకునే అంత పరిస్థితికి వచ్చాం. అంటే ఆ సెల్ ఫోన్లో చూసి ఎంతో మంది చెడిపోయే వారు కూడా ఉన్నారండి. కనుక ప్రియులారా, మనం అలాంటి వారుగా ఉండకుండా దేవుడు ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా మనము ఆ పిల్లల్ని ఎందుకు ఇచ్చాడు దేవుడు, అసలు ఆయన ఎందుకు ఇవ్వాలి మనకు అనేది మనం ఈ రోజున నేర్చుకున్నట్లయితే ప్రియుల, ఆదికాండము 30వ అధ్యాయము తొందరగా చూడండి. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి నుంచి చూద్దామండి. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోవిట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము. ఇక్కడ ఒక సందర్భం జరిగింది. ఏంటండి? యాకోబునకు రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనుక పోవుట చూసి తన అక్క యందు అసూయపడి. రాహేలుకు అర్థం కానిది ఏంటంటే, పిల్లలు అసలు ఎవరు ఇవ్వాలండి? మన భర్త ఇవ్వలేడు, మన కుటుంబస్తులు ఎవరు ఇవ్వలేరు, దేవుడు ఇవ్వాలి. కానీ తన మూర్ఖత్వంతో ఎలా అంటుందంటే, రాహేలు తన యాకోబునకు పిల్లలు కనుక పోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను నేను. ఇప్పుడు పిల్లలు లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇలా నాకు ప్రాబ్లం ఉంది, నాకు పిల్లలు అవ్వట్లేదు, నేను డాక్టర్ దగ్గరికి వెళ్తానంటే అదొక లెక్కగా, అదొక మంచిగా ఉంది. కానీ తను అంటున్నది ఏంటి? నాకు పిల్లలు ఇవ్వకపోతే నేను చచ్చిపోతాను అంటే తను బెదిరిస్తుంది అన్నమాట, బ్లాక్మెయిల్ చేస్తుంది యాకోబు గారికి. కానీ యాకోబు గారికి తెలియదా అండి పిల్లలు ఎవరు ఇవ్వాలి చెప్పేసి. అలాగే మనం ముందు చూద్దాము. ఆయన కోపము, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను గనుక అతడు నేను నీకు గర్భఫలముని ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అని ఆయన కోపం వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇంట్లో భార్యలు గొడవలు చేస్తూ ఉన్నప్పుడు అది ఆయన చేతిలో కానప్పుడు, ఆయనకు అప్పుడు కావాలి అంటున్నప్పుడు ఆయనకి ఏమొస్తుందండి? కోపం వస్తుంది, బీపీ రైజ్ అయిపోతుంది. ఆయన చేసే అంత స్థితి ఆయనకు ఉన్నప్పుడు ఆయన చేస్తాడు. కానీ ఆయన నా చేతిలో అవ్వదు అన్నప్పుడు కూడా అయినా కూడా సతాయిస్తున్నామంటే కోపం వచ్చేస్తుంది. ఇక్కడ కూడా యాకోబు గారికి కోపం వచ్చేసి ఇలా అంటున్నాడు, యాకోబు కోపము రాహేల మీద రగులుకొనెను అతడు నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయిన దేవునికి ప్రతిగా నున్నానా, నేను దేవునికి సరిసమానంగా ఉన్నాను నేను పిల్లలు ఇవ్వనీకి అని చెప్పేసి ఆయన తనను తిడుతూ ఉన్నాడండి. అలాగే ముందుకు చూద్దామండి. 30వ అధ్యాయము 22వ వచనం. అదే అధ్యాయము 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అప్పుడు యాకోబు గారు ఎలా అయితే కోపపడి నేనేమైనా దేవుని సరిసమాగా ఉన్నాను, నన్ను అడుగుతున్న పిల్లలు అని చెప్పేసి కోపంతో రగులుకున్నప్పుడు అప్పుడు తను తెలుసుకుంది రాహేలు. అంతవరకు పిల్లలు నువ్వివ్వు అని చెప్పేసి తనను సతాయిస్తూ ఉంది అన్నమాట. అంటే ఇక్కడ మనకు 22వ వచనంలో అర్థమయ్యేది ఏంటంటే, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఒక్క మాట మనం ఆలోచించాలి పిల్లరా, గర్భాన్ని తెరవాలన్నా ఆయనే, మూసివేయాలన్నా ఆయనేనండి. అది మనం గుర్తుంచుకోవాలి, దాన్ని మనం జ్ఞాపంలో తెచ్చుకోవాలి. గర్భం తెరవాలన్నా ఆయనే, మూసివేయాలన్నా ఆయన. అదే ఒక మాట చూసుకుందాం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం అండి. మరియు కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీయు ఒకడు అన్నపానములు పుచ్చుకొని తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇదే వానికి భాగ్యము. ఇక్కడ దేవుడు తనకు నియమించిన ఆయుష్కాలము, బర్త్డేలో అనేది 2 కేటగిరీలో ఉన్నాయండి. ఒక కేటగిరీ ఏంటంటే, ఇప్పుడు మా పాపకు 5 నుండి 6లోకి పడుతుంది, 6వ ఏట పడుతుంది అంటే ఈ 5 ఏళ్ళు దేవుడు కాచి కాపాడినందుకు తండ్రికి కృతజ్ఞత స్తుతులు అని చెప్పొచ్చు. ఒక కేటగిరీ ఇది. రెండో కేటగిరీ ఏంటంటే,
రెండో కేటగిరీ ఏంటంటే అది అందులో ఎలా అంటే మనం ఆలోచించుంటే అది మనము జీర్ణించుకోలేనిది కూడా. తనకు ఆయుష్కాలం ఎంత ఉందో మనకు తెలియదు, తనకు ఎంత దేవుడు మనకి ఇచ్చాడో తెలియదు. తనకే కాదు, ఏ ఒక్క బర్త్డే సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళు కూడా అంతే. దేవుడు ఎంత నియమించాడో తెలియదు. ఇక్కడ ఉంది కదండి, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ. ఒక కేటగిరీలో ఆలోచిస్తే 5 ఏళ్ళు కనుపాపగా కంటికి రెప్పగా కాపాడుకొచ్చిన దేవుని 6వ ఏటకు చేర్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. తనకి ఎంత ఆయుష్కాలం ఉందో తెలియదు, ఇది రెండో కేటగిరీ. తనకి ఎంత ఆయుష్కాలం ఉందో తెలియదు, కానీ ఆయుష్కాలంలో ఎంత ఉందో తెలియదు, కానీ అప్పుడే 5 ఏళ్ళు కరిగిపోయాయి అనేది కూడా ఆలోచించాలి. ఇది రెండో కేటగిరీ. బర్త్డే చేసుకున్న ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ 2 కేటగిరీలు కూడా మనం ఆలోచించాలండి. ఫస్ట్ మనము ఆ 5 ఏళ్ళు దేవుడు కాపాడాడు, నాకు ఇచ్చిన ఇప్పుడు మనకు మన ఏజ్ మనం ఆలోచించినప్పుడు మనం ఇన్నేళ్ళు కూడా దేవుడు మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. కానీ ఆయన నియమించిన ఆయుష్కాలం నాకు ఎంతో తెలియదు, కానీ ఆయుష్కాలంలో పాపకి ఇప్పుడు మా పాపకు చూసినట్లయితే 5 ఏళ్ళు గడిచిపోయి 6వ ఏటకు వచ్చేది. సో 5 ఏళ్ళు కరిగిపోయాను అనమాట. తను ఇంకా చిన్న పాప కాబట్టి సో నో ప్రాబ్లం. కానీ ఇంకా మనం పెద్దవారు, మనం బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు చాలా మంది. వాళ్ళు ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఇన్నేళ్ళు నేను దాటుకొని వచ్చాను, క్రైస్తవంలోనూ ఉన్నాను, నేను దేవుని తెలుసుకుంటున్నాను. ఇన్నేళ్ళు నేను ఏం చేశాను దేవుని కొరకు? ఇన్నేళ్ళు నాకు దేవుడు ఎన్ని ఆయుష్కాలం ఎంత నియమించాడో తెలియదు. సో నేను ఈ ఆయుష్కాలం అంతట్లోనూ ఎంత ఉందో నాకు తెలియదు, కానీ కరిగిపోయినవి ఎన్నో ఏడాదులు కరిగిపోయాయి. ఈ ఏడాది అంతట్లో నేను ఏం చేశాను దేవుని కొరకు అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. చూడండి, మనకు ఇప్పుడు చిన్నపిల్లల అందము, వాళ్ళు పై రూపము చూసినప్పుడు మనకి ఎంత 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 మంచిగా ఎంత బాగున్నారో, ఎంత క్యూట్గా ఉన్నారో అని మనం అనుకుంటూ ఉంటాం. వాళ్ళకి రిప్లై ఇస్తాం, ఎంత క్యూట్గా ఉన్నావు, సూపర్గా ఉన్నావు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం. కానీ ఆ మాట వెనుక ఉన్న పరమార్థం ఏంటి అంటే ఆ రూపాన్ని చెక్కింది ఎవరు అసలు? ఒక ఆయన తన రూపం గురించి ఆలోచించాడండి బైబిల్ గ్రంథంలో. ఎవరైనా ఆయన నేను ఎలా పుట్టాను, అసలు నా పుట్టుక వెనుకున్న పరమార్థం ఏంటి అని ఒక భక్తుడు ఆలోచించాడు. ఆ భక్తుడు ఎవరండి? తన గర్భంలో నువ్వు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది అని చెప్పేసి ఆయన అంటాడండి. ఎవరైనా? దావీదు గారండి. ఆయన ఆలోచించాడు. చాలా మంది చూడండి, నేను ఎలా పుట్టాను అనేది వాళ్ళకి అనవసరం, కానీ పుట్టాను, పెరుగుతున్నాను, లోకంలో తిరుగుతున్నాను, తింటున్నాను, చనిపోతున్నాను, ఇలాంటి కేటగిరీలోనే చాలా మంది ఉంటూ ఉంటారు. అలా కాదండి, భక్తుడు ఆలోచించాడు దావీదు గారు, నేను నా పుట్టుక అసలు నేను ఎలా పుట్టాను, నా రూపం ఎలా చెప్పాడు దేవుడు అని చెప్పేసి ఆయన ఆలోచించాడండి. మనము కూడా అలా ఆలోచించే వారుగా మనం అందరూ ఉండాలి. నా పుట్టుక వెనుకున్న పరమార్థం, దేవుడిచ్చు బహుమానము గర్భఫలము అనేది దేవుడిచ్చు బహుమానం కనుక ఆ బహుమానాన్ని ఆయనకు అంతే ఎలా అయితే మన గర్భంలోనికి ఆయన పంపుతున్నాడో ఆ గర్భఫలాన్ని, ఆ బహుమానాన్ని అలాంటి హృదయంతోనే ఆయనకు అప్పగించేవారే బాధ్యత తల్లి తండ్రిగా మనకుంచాడు దేవుడు. ఆ బహుమానాన్ని అలాగే అందించాలి. మొదట దేవుడు గర్భం తెరిచిన ఆయనే, గర్భం మూసిన ఆయనే. మనవిని ఆలకించే విధంగా మనం ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు పరిశుద్ధతగా జీవించి ఆయన కొరకు బ్రతికేవారుగా ఉంటేనే పిల్లలు లేని వారు కూడా గర్భాన్ని తెరుస్తారు. నిరీక్షణతో ఎదురు చూడాలి ఎవరైనా. కానీ మన రూపము చూసినప్పుడు మనకు భయము, ఆశ్చర్యం కలగాలి. కానీ నేను ఎంత అందంగా ఉంటానో అని చెప్పేసి అద్దం ముందుకు వెళ్ళి మురిసిపోయి మర్చిపోతూ ఉంటారు. ఈ రూపం మనకి ఈ రోజున నచ్చుతుంది అంటే ఒకానొక రోజున దేవునికి మనకంటే ముందుగా నచ్చింది కాబట్టి ఈ రూపము భూమి మీదకి వచ్చింది. ఒక తల్లి అవ్వాలంటే మొదట ఆయన అనుకోవాలండి. ఒక అమ్మ అవ్వాలంటే మొదట ఆయన అనుకున్నాడు కాబట్టి ఆ తల్లి అయింది. దాన్ని గుర్తించాలి. అంటే తల్లి అయిందంటే నీకు ఒక బాధ్యత దేవుడు ఇస్తున్నాడు. నీ పిల్లల పట్ల జాగ్రత్త వహించాల్సిన అవసరత నీకే ఉంది, నీకు ఆ బాధ్యత. నాకు తెలిసిన ఒక సహోదరి ఉందండి. ఆ సహోదరి ఏంటంటే ఆ సహోదరి కూడా వాక్యం చెప్తుంది, ఆ సహోదరుడు కూడా వాక్యం చెప్తాడు. వాళ్ళకు ఒక కూతురు ఉందండి. ఆ కూతురు చాలా లోకానికి కనెక్ట్ అయిపోయి వాళ్ళ ఫ్రెండ్స్తో అడుగుతుందట, నాకు ఒకడు ప్రపోజ్ చేస్తున్నాడు, నేను యాక్సెప్ట్ చేయనా వద్దా? నాకు ఒకడు ప్రపోజ్ చేస్తున్నాడు, యాక్సెప్ట్ చేయనా వద్దా? అంటే వాళ్ళ అమ్మ మెసేజ్ చెప్తుంది, వాళ్ళ నాన్న వాళ్ళు క్రిస్టియన్స్లోనే ఉన్నారు.
అంటే ఇలా ఆలోచనలు పిల్లలకు వెళ్తూ ఉంది అంటే ఏదైనా కానీ మంచి జరిగినా చెడ్డది జరిగినా తల్లిదండ్రికే వస్తుందండి క్రెడిట్ అంతా. మంచిగా బ్రతికినా చెడ్డగా బ్రతికినా ఆ క్రెడిట్ ఏదైతే వాళ్ళు సంపాదించుకున్నారో తల్లిదండ్రులకే వస్తుంది. అంటే పిల్లల పట్ల సరిగ్గా ఆలోచనలు కలగక దేవుని ఇష్ట ప్రకారంగా పెంచలేక చాలా మంది ఫెయిల్యూర్ అయిపోతూ ఉంటారండి. కొంతమంది చూడండి, పిల్లలు ఉంటారు, ఒక పాట పాడడం రాదు, ఒక కీర్తనలు చదవడం రాదు, ఏం రాదండి. అంటే మనం నేర్పించలేదన్నమాట. ఏదైనా కానీ తల్లిదండ్రులకే వస్తుంది కదండి. ఎంత తప్పు ఉన్నా ఏం వాళ్ళు ఒప్పు చేసినా తల్లిదండ్రులకే వస్తుంది. కనుక ప్రియులారా, మనం అలాంటి వారుగా ఉండకుండా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలో, ఆయన ఇచ్చిన శరీరంలో ప్రపంచంలో 7 వింతలు విన్నారండి? ఎవరైనా తెలుసా? యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ప్రపంచంలో 7 వింతలు అని చెప్పేసి చాలా గౌరవంగా చెప్పుకుంటూ ఉంటారు. కానీ 700 వింతలు దేవుడు మనకు చేశాడు. అంటే మన శరీరాలను చేశాడు. ప్రపంచంలో 7 వింతలు అని చెప్పడం ఆఫ్టర్ ఆల్ అనేది. కానీ 700 వింతలు ఆయన 700 వింత మనము, మన శరీరం ఆయనకి ఇచ్చింది. ఈ శరీరంతో మనం ఎలా బ్రతుకుతున్నాం, ఈ శరీరంతో మనము ఆయన చిత్త ప్రకారం నడుచుకుంటున్నాం లేదనేది మరొక మాట మనం చూద్దామండి. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 10వ అధ్యాయము 5వ వచనం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. తొందరగా చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. శరీరాన్ని చెప్పాను కదండి, 7 వింతలు కాదండి, అది ఆఫ్టర్ ఆల్ ప్రపంచంలో 7 వింతలు అని చెప్పేసి యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మనకు కనిపిస్తాయి. వింతలు ఏంటి? తాజ్మహల్ అని, ఇంకా క్రీస్తు బొమ్మ పెద్దగా చేశారని చెప్పేసి ఇదొక వింత అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అది కాదు వింత. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగో చెప్పుచున్నాడు, బలియు అర్పణే నీవు కోరలేదు కానీ నాకు శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను అమర్చాడంటండి. మన ఇంట్లో చూడండి, ఏదైనా వస్తువులు కానీ చక్కగా అమర్చుకుంటూ ఉంటాం. అలాగైన శరీరంలో ఒక పార్ట్ కూడా చక్కగా అమర్చాడట. అమర్చి తర్వాత అలాగే చూసుకున్నామండి. పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు, అప్పుడు నేను గ్రంథ చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడి ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఎవరన్నారండి ఇక్కడ? క్రీస్తు ప్రభువారండి. ఇక్కడ చెప్తున్నాడు, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు అర్పణలు పూర్ణ హోమములు ఏమి కోరలేదండి ఆయన. నీకు ఒక శరీరాన్ని అమర్చాను, ఆ శరీరంతో నీ చిత్తాన్ని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని చెప్పేసి తల్లి గర్భంలో ఆ శరీరాన్ని రూపంతో ఆయన చక్కగా ఇస్తున్నాడు అనమాట. సో మనము ఏం చేయాలంటే ఆ శరీరంతో దేవుని చిత్తాన్ని, క్రీస్తు ప్రభువారు ఎలా అయితే ఆయనకు కూడా ఒక శరీరాన్ని అమర్చి ఈ లోకానికి పంపించాడో మనల్ని కూడా అలాంటి శరీరమే దేవుడు ఇచ్చాడు. కనుక ఈ శరీరంతో మనము ఆయన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి. మరొక మాట మనం చూసుకుందామండి. లూకా సువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 48వ వచనం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా. ఇక్కడ ఎవరితో చెప్తున్నారండి? ఎవరి తల్లిదండ్రి? మరియా, యోసేఫు గారు. ఎవరిని వెతుకుతున్నారు? యేసు గారిని వెతుకుతున్నారండి. ఆయన వాళ్ళ ముందర కూర్చొని ఆయన వింటూ ఉన్నప్పుడు, దేవుని గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు వీళ్ళు వెతుక్కుంటూ వచ్చారటండి. వెతుక్కుంటూ వచ్చి ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మెక్కిలి ఆశ్చర్యపడి, ఆయన తల్లి, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగో చేసేవి? ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేలా నన్ను వెతుకుచుంటిరి? క్రీస్తు ప్రభువు అంటున్నారు, మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు? మీరు ఎందుకు వెతుకుతున్నారు అని చెప్పేసి అలాగే ముందుకు చూద్దామని. నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా?
అని వారితో చెప్పాను. మీరు అసలు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండాలని చెప్పేసి మీకు తెలీదా అని చెప్పేసి గద్దిస్తున్నాడండి. వాళ్ళు చెప్తున్నాడు. అంటే మన పిల్లలు మనల్ని ప్రశ్నించేవారుగా, దేవుని విషయంలో మనల్ని ప్రశ్నించేవారుగా వాళ్ళని పెంచాలని ఇక్కడ భావం. అంటే దేవుడు అలా అమ్మా ఇలా అమ్మా అని చెప్పేసి వారు మాటలు మనకు తెలియకుండానే ప్రశ్నలు మొదలయ్యే రీతిగా మనము పిల్లల్ని పెంచాలని దేవుడు భావిస్తున్నాడు. అక్కడ క్రీస్తు ప్రభు అడుగుతున్నారు, నా తండ్రి పనుల మీద నేను ఉండాలి కదా, మీరు ఎందుకు వెతుకుతున్నారు అసలు అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. అలాగే అలాంటి భావము, క్రీస్తు ప్రభావంలోనికి వచ్చిన భావము మన పిల్లల్లో కూడా రావాలనేది యొక్క భావం. అలాగే ఒకసారి ఒక ఉదాహరణగా చెప్తానండి. ఒకసారి ఇది మీరే కూడా వినే ఉంటారు మేబీ. ఒక తల్లిగారు ఉన్నారంటే ఆ తల్లిగారికి ఒక కొడుకు ఉంటే ఆ కొడుకు ఏదో దొంగతనం చేసుకొచ్చాడంటే, ఏదో దొంగతనం చేసుకొచ్చిన తర్వాత ఆ తల్లి, నువ్వు గద్దించాలి, ఇది ఎందుకు చేసావు, నువ్వు అసలు తప్పు కదా ఇది అని చెప్పేసి గద్దించాలి. కానీ గద్దించకుండా భలే మంచి పని చేసావని చెప్పేసి ఆ దొంగలిచ్చిన వస్తువుని ఇంట్లో పెట్టుకుందంట. తను అరే మా అమ్మ మెచ్చుకుందే, సో నీకు ఏం చేయాలంటే ఇంకా దానికంటే గొప్పగా ఏదో ఒకటి తీసుకొని రావాలి, ఏదో ఒకటి దొంగతనం చేసుకొని వచ్చేయాలి అని చెప్పేసి తన మనసులో ఒక ముద్ర పడింది. అంటే తల్లికి తండ్రికి ఉన్న బాధ్యత చూడండి ఎంత ఉంటుందో పిల్లల పట్ల. ఆ పిల్లలకు చెప్పే బాధ్యత తల్లిదండ్రులకు ఉంటుంది. అంటే ఆమె మంచిది కరెక్ట్, నువ్వు మంచి పని చేసావని చెప్పేసి తను తెచ్చిన వస్తువుని ఇంట్లో ఎలా అయితే పెట్టుకుందో, వాడు ఒక అంతర్రాష్ట్రీయ గజ దొంగగా మారిపోయినప్పుడు తను చాలా అంటే బాధపడుతూ వాడు ఎలా అయితే దొంగగా మారిపోయాడో జైల్లో ఉండి మగ్గిపోయాడు. ఉరిశిక్ష విధించారట తనకి. ఉరిశిక్ష విధించి పోలీసులు అడిగారట, నీ ఆఖరి కోరిక ఏంటి, నీ చివరి కోరిక ఏదైనా ఉందా అని అడిగాడట. వాళ్ళు అడిగితే ఆయన చెప్పాడట, మా అమ్మతో లాస్ట్గా నేను మాట్లాడాలి, చివరిగా మా అమ్మతో మాట్లాడాలనుకుంటుంటా అని అంటే పోలీసులు ఆ అమ్మని తీసుకొచ్చారట. వాళ్ళ అమ్మని తీసుకొచ్చిన తర్వాత దగ్గరకు రమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి, చెవు దగ్గరకు పెట్టా అన్నాడు. ఇంకేదైనా విషయం చెప్తాడా, ఎక్కడైనా ఏదైనా బంగారపు ఇంకేదైనా దాచడేమో అని చెప్పేసి తను చెవు ఎందుకు నా చెప్పు అని చెప్పేసి చెవు దగ్గరకు పెట్టగానే చెవు కొరికేసాడటండి. అంటే ఎందుకు కొరికాడు అంటే, నువ్వు చిన్నప్పుడే నాకు గద్దించి ఇది చేయొద్దురా, ఇది తప్పు, నా వీపు వాసిపోయే కొట్టి ఉండి ఉంటే నేను ఈ తప్పు ఇంత గజ దొంగగా మారిపోయే పరిస్థితి వచ్చేది కాదు కదమ్మా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇది ఒక ఉదాహరణ కావచ్చు, కానీ దానిలో సత్యం ఎంత ఉందో చూడండి. అంతే కదండి, మన పిల్లలకు ఏదైనా వాళ్ళు చేసినప్పుడు ఇది తప్పు, ఇది చేయకూడదని చెప్పే బాధ్యత మనకు ఉంటుంది. కనుక మరొక మాట మనం చూసుకొని ముగించుకుందామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం అండి. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన ఆహారమే అదంటండి క్రీస్తు ప్రభువారికి. నన్ను పంపిన వాని చిత్తముని నెరవేర్చుటకే, పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటే నాకు ఆహారమై ఉన్నది. ఆయనకి ఇచ్చిన ఆయుష్కాలము, క్రీస్తు ప్రభువారికి ఇచ్చిన ఆయుష్కాలం అంతట్లో ఎంత అయితే ఆయన ఎంత ఘనతగా ఉపయోగించాడో దేవుని కొరకు. మన ఆయుష్కాలము కరిగిపోయే లోపే మనకి ఎంతుందో తెలీదు. మన ఆయుష్కాలమే అవకాశము దేవుడు ఇచ్చినది మనకు. ఆయుష్కాలమే అవకాశమే ఆయుష్కాలం. సో ఈ అవకాశమైన ఆయుష్కాలాన్ని మనము దేవుని కొరకు మన శరీరంతో ఆయన చిత్త ప్రకారము ఎలా జీవిస్తున్నాము, ఎంత బ్రతుకుతున్నాము, ఆయన చిత్తాన్ని ఎంత మనం జరిగిస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలండి. గనుక ప్రియులరా, అలాంటి ఆయుష్నిచ్చిన మనకి ఎంతుందో తెలియదు. సో మనకి ఎంతుందో తెలియదు కాబట్టి మనము నేర్చుకోవాల్సినది విషయం అంటే, మన ఆయుష్కాలం ఉన్నంతలోగానే మన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ తండ్రి చిత్తాన్ని మన పిల్లలకు నేర్పించే విధంగా ఉండాలి. నిజంగా అండి, తల్లికి బిడ్డకున్న బాండింగ్ దేవుడు ఆ బంధం ఎంత గొప్పగా నిర్మించాడంటే దానికి ఒక ఉదాహరణ చెప్తానండి మీకు. ఒక ప్రియుడు ఒక ప్రేయసి ఉందనటండి. ఉంటే ఆ ప్రేయసి అందట, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మ గుండె తీసుకొని రా, మీ అమ్మని చంపి గుండెని తీసుకొని రా అన్నదట. అరే అది ఆ పని నా వల్ల కాదు, అసలు నేను చేయలేను అంటే, మరి నువ్వు కూడా నన్ను పెళ్లి చేసుకోవడం అసాధ్యం అన్నదట. అప్పుడు ఆ మూర్ఖుడు వెళ్ళి ఏం చేశాడంటే వాళ్ళ అమ్మను చంపి గుండెని తీసుకొచ్చాడండి.
గుండెని తీసుకొస్తున్న టైంలో ఏదో రాయి తగిలి కింద పడిపోయా కానీ అమ్మ గుండె ఎలా కొట్టుకుని, అయ్యో బాబు ఏదైనా తగిలిందా, బాధ కలుగుతుందా, రక్తం వస్తుందా ఏదైనా అని చెప్పేసి ఆ గుండె మాట్లాడుతున్నట్టుగా ఆ కొడుకుకు వినిపించిందటండి. అంటే పడిపోగానే, రాయి తగిలి పడిపోగానే ఆ తల్లి గుండె మాట్లాడుతున్నా, అయ్యో అమ్మ నేను చంపేశాను కదా, అయినా ఇంతగా ప్రేమిస్తున్నావా నన్ను, ఈ మూర్ఖుడికి తెలియకుండా, నీ ప్రేమను అర్థం చేసుకోలేకుండా ఇంతగా నేను మూర్ఖత్వంతో బ్రతికి నేను చంపానమ్మా అని చెప్పేసి బోరుమని ఏడ్చాడటండి. అంటే ఆ తల్లి చనిపోయినా కూడా గుండె మాట్లాడుతున్నట్టుగా ఆ బిడ్డగా అనిపిస్తుందంటే వాళ్ళ మధ్య చిన్నప్పటి నుండి పెరిగిన బాండింగే. ఆ బాండింగ్ తల్లే దైవం అంటారండి. కానీ ఆ తల్లి అవ్వాలంటే దేవుడు కారణం. సో తల్లి కంటే గొప్పదైన వాడు దేవుడు. ఆయనను మనం గుర్తు చేసుకోవాలి. అమ్మ కడుపులో అంత పిండంగా, రక్తపు గడ్డగా ఉన్నప్పుడు ఆ రూపము చెక్కాలంటే దేవునికే సాధ్యము. ఏ తల్లికి అవ్వదు, ఏ తండ్రికి అవ్వదు. గనుక ప్రియులారా, మనము ఆ ఒక లోతుని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఒక బాండింగ్ పెట్టాడు మన మధ్య, ప్రేమను కలుగజేశాడు. ఆ ప్రేమను మనం చెడ్డ రీతిగా ఆ ప్రేమను మనం ఊహించుకోకుండా మంచి రీతిగా ఆయన చిత్తాన్ని ఆయన మనకి ఇచ్చాడు. కాబట్టి మన ఒక శరీరాన్ని చిత్త ప్రకారంగా నడిపించాలి. మన పిల్లల్ని కూడా నడిపించాలి. ఆయన మనకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఆ బాధ్యత చక్కగా నెరవేర్చుకొని వెళ్ళాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాండి. కళ్ళు మూసుకొని ప్రార్థించుకున్నాను. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామములకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును తండ్రి, ప్రభువా, మీ యొక్క మా యొక్క పుట్టుక పరమార్థాన్ని తండ్రి మీరు తెలియజేస్తామని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, మా పుట్టుకను తండ్రి, మా రూపము మేము మురిసిపోతున్నామేమో, మాకు ఇంతటి అందం ఉంది అని చెప్పేసి అలాగా కాకుండా తండ్రి, ఈ అందాన్ని ఇచ్చిన మిమ్మల్ని గుర్తు చేసుకొని ప్రభువా మేము జీవించినట్లుగా మా పిల్లల బర్త్డేలు కానీ మా బర్త్డేలు కానీ వస్తున్నాయంటే అది మీ దయ, మీ కృప గనుక ఇంకనూ తండ్రి ప్రభువా మమ్మల్ని మీ యొక్క కృపలో దాచి ఇంకను మీ చక్కటి మాటలు నేర్చుకున్నట్టుకు మమ్మల్ని నిలవబెట్టినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆ బిడ్డను కూడా తండ్రి మీరు దీవించండి, ఆస్వాదించండి. మరింత ఎక్కువగా తండ్రి మీ వాక్య జ్ఞానాన్ని నేర్పించుటకు తండ్రి, తల్లి తండ్రి అయినా మాకు మరింత ఎక్కువగా జ్ఞానం ఇచ్చి వివేకం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. తండ్రి, మరి ఏది నేర్చుకున్నా కూడా తండ్రి ఆ బాధ్యత మాకే ఉంటుంది కనుక తండ్రి, కనుక అలాంటి వారుగా ఉండకుండా చక్కటి బహుమానాలు ఇచ్చిన మీరు ఆ బహుమానాన్ని అంతే పరిశుద్ధంగా మీకు అందించుటకు మాకు సహాయము చేసి నడిపించమని తండ్రి, ఈ యొక్క తండ్రి 5 ఏళ్ళు మీరు కనురెప్పగా కంటి పాపగా కాచారు తండ్రి. అందరూ బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి, మీరు ఇచ్చిన ఆయుష్ కాలంలో ఈ 5 ఏళ్ళు కరిగిపోయాయి ప్రభు, ఇంకెన్నేళ్ళు ఉన్నాయో మాకు తెలియదు కానీ తండ్రి అన్నేళ్లలో తండ్రి తను మీ చిత్త ప్రకారంగా పెరుగుటకు పెంచుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి, ఎలా అయితే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నామో ఈరోజు బర్త్డే అని తండ్రి, ఏదో ఒక రోజు మీ దగ్గరకు రావాలి కనుక తండ్రి ఆ సత్యాన్ని మేము నమ్మకపోయినా కూడా తండ్రి జీర్ణించుకోవాల్సిన విషయము కనుక తండ్రి ప్రభు అలాంటి వారుగా మేము ఉండి మీ చిత్తాన్ని శరీరాన్ని అమర్చారు. ఆ శరీరంతో మీ చిత్త ప్రకారంగా జీవించటకు మా అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఘనత మహిమ ప్రభావం మీ ఒక్కరికే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ. ఒక బర్త్డే పాట మనం పాడుకొని కేక్ కట్ చేసుకుంటాం.
చక్కగా దేవుని మాటలు బోధించినందుకు గీతానికి సంఘం తరపున వందనాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ప్రార్థించుకొని మనం కేక్ కట్ చేసుకున్నాము, కళ్ళు మూసుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము. సర్వోన్నతుడు సర్వాధికారమైన దేవాన్ని వందనాలు నాయన. ఈ దినము తండ్రి ప్రభు, ఇస్తారది తండ్రి ప్రభు, ఒక పుట్టుక దినము తండ్రి, ఎస్ఐ లోకంలో తండ్రి ప్రభు మీరు నడిపించారు కనుక తండ్రి, ఈ దినాన్ని తండ్రి ప్రభు మేము మా సంతోషం కాక తండ్రి మీకు సంతోషం పెట్టే విధంగా తండ్రి ప్రభు ఆ రీతిగా తండ్రి మేమందరూ తండ్రి జీవించడానికి మాకు సహాయం చేయండి, ఆ మనసు మాకు దయచేయండి. మేము ఈ లోకానికి కనబడక తండ్రి ప్రభు మిమ్మల్ని ఈ లోకానికి చూపిస్తే తండ్రి ప్రభు నన్ను ఎవరైతే నశించిపోతున్నారో ప్రభు సత్యాన్ని తెలుసుకునక తండ్రి ఆ పాప భారాన్ని తండ్రి మోస్తూ తండ్రి ప్రభా ఈ లోకాన్ని విడిచి తండ్రి ఎవరైతే తండ్రి నరకానికి వెళ్తున్నారో తండ్రి వాళ్ళని రక్షించే ప్రభా ఆ బాధ్యత మాకు అప్పగించారు కాబట్టి తండ్రి ప్రభా మేము కూడా తండ్రి ప్రభా మిమ్మల్ని తండ్రి చూపిస్తూ తండ్రి ప్రభా నేను ఈ లోకంలో మీరు ఎలా జీవించారో తండ్రి ప్రభా ఆ మాటలు తండ్రి మాట్లాడుతూ తండ్రి ప్రభా మీ నీతిని ప్రభా ఆ మంచి మనసు తండ్రి ప్రభా ఈ లోకంలో తండ్రి ప్రభా ఎవరైతే తెలియక తండ్రి నహిస్తున్నారో తండ్రి ప్రభు వాళ్ళకి తండ్రి ఈ మాటలు తండ్రి ఇవనైనా మేము సత్యాన్ని తెలుసుకున్నాం నాయన. ఈ దినాన్ని తండ్రి ప్రభు మిమ్మల్ని ఘనపరుస్తున్నాం నాయన, మహిమపరుస్తున్నాం దేవా. ఇవనైనా మీ సంఘంలో తండ్రి కూడుకొని తండ్రి ప్రతి హృదయాన్ని తండ్రి మీరు చూస్తున్నారు కాబట్టి తండ్రి ఆ హృదయం ఎలా ఉందో తండ్రి ప్రభా మీకు తెలుసు కనుక తండ్రి ఆ ప్రతి హృదయము తండ్రి మీకు సంతోషం పెట్టే విధంగా తండ్రి ప్రభా ఈ లోకంలో జీవించడానికి మాకు అందరికీ సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని తండ్రి సమయంలో తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నాను నాయన. వాళ్ళ కుటుంబాల్లో తండ్రి మీరు జీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభా. సత్యాన్ని తెలుసుకునే దానికి ప్రభా ఆ మనస్సు మాకు అందరికీ దయచేయండి నాయన. అసత్యంలో ఉండక తండ్రి ఏదో ఒక్క రోజు తండ్రి ఈ లోకాన్ని విడిచిపెడతాం నాయన. అప్పుడు తండ్రి ఎటువంటి అవకాశం లేదు కాబట్టి తండ్రి ఈ దినాన్ని మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి తండ్రి ఆ సత్యాన్ని ఆ గ్రంథంలో ఉండే మాటలు తండ్రి ప్రభా అర్థం చేసుకునే దానికి మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ మీకు విరుద్ధంగా తండ్రి మేము జీవించక తండ్రి ప్రభా మీకు ఇష్టమైనట్లుగా జీవించేదానికి మాకు అందరికీ సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇస్తానని కూడా ప్రభా ఈ సమయంలో తండ్రి 5 ఏళ్ళ నుంచి తండ్రి 6వ ఏడాదికి తండ్రి ప్రభా మీరు నడిపించారు కాబట్టి ఇంతకాలము తండ్రి మీరు కాపాడి తండ్రి ప్రభా నీ యొక్క కృపతో తండ్రి ప్రభా మీరు సహాయం చేసినందుకు తండ్రి నా హృదయపూర్వకమంటే నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నా కన్న తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడు మా తండ్రి ఈ ఘనమైన మహోన్నతమైన కోటి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు ఎక్కల నీడలో తండ్రి బిడ్డను ఇన్ని రోజులు కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ముందున్నటువంటి జీవితాల్లో కూడా నీ నామాన్ని మహిమపరిచే బిడ్డగా తండ్రి ఆ బిడ్డను దీవించండి. వచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రతి బిడ్డను మీరు బలపరచండి. ఈ వాక్యము చేత తండ్రి ప్రతి బిడ్డను మీరు దర్శించారు ఈరోజు తండ్రి. అందరినీ ఈ రెక్కల నీడలో కాచి కాపాడమని భద్రపరచమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామానికి చిన్న ప్రార్థన సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. అది సొట్టగా ఉంటుంది, ఇది నెట్టగా ఉంది కదా, అది నాకు కనబడిచాక పెట్టగా నీరు. పరిశుద్ధుడా ప్రేమ గల మా తండ్రి యేసయ్యా నీకు వందనాలు స్తోత్రములు నాయనా. ఇదో ప్రభుత్వ వరకు నీ కృపతమైన నడిపించినందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా ఇదో నేను రాత్రి కాలం అప్పాయి సరైన పాపని నేను యేసయ్యా ఇదిగో తండ్రి 5 సంవత్సరాలు నీ కంటికి రెప్పలా కాచావు దేవా. నీకు వందనాలు స్తోత్రములు. మీదట నీ కృపతో నీ దయలో ఆమె పెరుగుతనకు సహాయం చేయండి, సమకూర్చండి. నీ కృపాన్ని ఆశీర్వదించి నడిపించి మనం వేడుకుంటూ నేను సత్యమైన గురు వాక్యాన్ని మాకందరికి ఇచ్చినందుకు స్తోత్రం. భగవానముగా బిడ్డను
నీ కృపతో సమర్పిస్తున్నాను దేవా. నీ చిత్తం నీ కృపతో ఆ బిడ్డ పైన నుంచి నడిపించినాను. చేస్తున్నాను అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear dear. Happy birthday to you. వారం కూడా కలిపి ఎంజాయ్ చేస్తున్నాను. ఎన్ని కేకులు? వారం కూడా కల అందాయి వారమైన అందాయి. అప్పుడే రెండో బర్త్డే చేసుకుంటాను అఖిల్ కూడా. పొద్దున్న నీకు చెప్తానే ఉన్నాడు. జగమణి వాళ్ళ అత్త తిందండి పరం పెద్దమ్మ చెప్పదు రామమ్మ నేనే ఎన్ని కేకులు? రాదే రాన్యా ఏ రాన్యా తీసుకో పోండమ్మే గోగో అప్పుడు ఇక్కడ కాన్సల్గా అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకున్నామండి. ఈరోజు దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని దేవుడిలో మర్చిపోకుండా ఏదైతే మనకి వినిపిస్తున్నాయో ఆ మాటల ప్రకారంగా జీవించాలని నడుచుకోవాలని ప్రేమ తెలియజేస్తూ ప్రార్థించుకున్నాను. కళ్ళు మూసుకున్నాం.
సకల ఆశీర్వాదాలకు కారణంగా నిఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా. తండ్రి మరొక్క ఆదివారాన్ని తండ్రి మాకు ఇచ్చి తండ్రి మీ నామం పేరట మీ నామానికి మహిమ కలుగునట్లు తండ్రి మిమ్మల్ని ఇంకా సజీవ లెక్కల్లో ఉంచి మీ మాటలు మరింత ఎక్కువగా మీ జ్ఞానాన్ని మేము నింపుకున్నట్లుగా మాకు సహాయం చేసిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం ప్రభువా. ఇంత గొప్ప భాగ్యాన్ని తండ్రి మాకు ఇచ్చి తండ్రి మీ వాక్యంతో పోషిస్తున్నారు కనుక అందుని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తండ్రి వినే వాక్యాన్ని ఏ ఒక్కరు విడిచిపెట్టకుండా తండ్రి విన్న దాని ప్రకారంగా పాటించుటకు నడుచుకున్నటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ప్రతి వారము తండ్రి ఉచిత ప్రకారంగా తండ్రి మీ నామానికి మహిమకరంగా ఈ సంఘంలో నడుచుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఏమాత్రం ఈ నామానికి తండ్రి మచ్చ తెచ్చే బిడ్డలుగా ఏ ఒక్కరు ఉండకుండా తండ్రి నీతి కలిగి నిజాయితీ కలిగి జీవించుటకు మా అందరికీ సహాయం చేసి తండ్రి నడిపించమని ప్రార్థిస్తూ మా కొరకు రానే ఉన్న మా ప్రియ రక్షకుడు మీ కుమారుడైన ఆది నుండి అంతం వరకు ఉచిత ప్రకారంగా నడిపిస్తారు నమ్ముచు యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనల్ని సమర్పించుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. పాటలు పాడే దేవుని నామానికి మహిమ పరిద్దామండి. పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలె కరుగుచున్నవి సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము లోకములో గడిచెను వ్యర్థముగాను దినము దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము నా జీవిత యాత్రలు గడిపిన దినములు అధికము నీడను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలె కరుగుచున్నవి కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకములో అతి సులువుగా దినములు తిరిగి రాను మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్థముగా కాలం వెలుగుతున్న కొవ్వొత్తి అని తెలియక కరిగించేశాను లోకములో అతి సులువుగా దినములు తిరిగి రాని మేఘాలు అని ఎరుగక కురిపించేశాను సంద్రములో వ్యర్థముగా దేహము ముడతలుగా అడుగులు తడబడగా కన్నులు కనబడక కాటికి త్వరపడగా ఊపిరి భారముగా అందరు దూరముగా మంచమి మిత్రునిగా రోగము ఆప్తునిగా సంతోషము దొరకని సంవత్సరాలెదురవుగా సంతాపముతో నిట్టూర్చుతున్న యాత్రికునిగా నీడను పోలిన దినములు తరుగుచున్నవి కాలము జీవము కలవలె కరుగుచున్నవి సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెతికాను కొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక వేరుకు ప్రాకులాడు మిగిలాను ఒంటరిగా సూర్యుని క్రింద నూతనత్వం లేదని తెలియక గాలిలో వెతికాను కొత్త కొరకు కోరికగా పూర్వులు జ్ఞాపకముకు రారని నే గుర్తించక ప్రేరుకు ప్రాకులాడు మిగిలాను ఒంటరిగా హృదయము త్వరపడగా కోరిక బలపడగా బ్రతుకును దాటిరాగా ఆయాసం దుఃఖమేగా వెనుకకు చూసుకొనగా అంతా వ్యర్థమేగా నిజమెరిగేలోగా నా కథ ముగిసెనుగా మన్నైనది మరలా మన్నుకు చేరేలోగా మహిమను వెతుకొట ఏ జీవిత పరమార్థముగా నీడను పోలిన దినములు కరుగుచున్నవి కాలము జీవము కలవలె కరుగుచున్నవి
సంపాదించలేను కోల్పోయిన ఏ క్షణము, లోకములో గడిచెను వ్యర్థముగాను దినము. దేవుని కొరకై జీవించిన దినములు స్వల్పము, నా జీవిత యాత్రలో గడిపిన దినములు అధికము. నీడను పోలిన దినములు తరుగుచున్నవి, కాలము జీవము కలవల కరుగుచున్నవి. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇలలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. పదే పదే నిన్నే చేరగా, ప్రతి క్షణం నీవే ధ్యాసగా. కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కలవరాల కోటలో, కన్నీటి బాటలో, కాపాడే కవచముగా నన్ను ఆదరించిన దివ్య క్షేత్రమా, స్తోత్ర గీతమా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన శ్వాసం నీదని. నిరంతరం నీవే వెలుగని, నిత్యమైన శ్వాసం నీదని. నీ సన్నిధి వీడక సన్నుతించే పాడనా, నీ సన్నిధి వీడక సన్నుతించి పాడనా. నీ కొరకే ధ్వజమెత్తి నిన్ను ప్రకటించనా, సత్యవాక్యమే జీవవాక్యమే. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే యేసయ్యా, స్తోత్రార్హుడా. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. సర్వసత్యమే నా మార్గమై, సంఘక్షేమమే నా ప్రాణమై. లోక మహిమ చూడక నీ జాడను వీడక, లోక మహిమ చూడక నీ జాడను వీడక. నీతోనే నిలవాలి నిత్య సీనోలులో, నీ దర్శనం నా ఆశ్రయం. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా. అర్హతే లేని నన్ను ప్రేమించినావు, జీవింతు ఇళ్ళలో నీ కోసమే సాక్షార్థమై. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా, స్తోత్రార్హుడా.